హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా చిరంజీవి గారి ఫ్యాన్స్కి. సో ఈ యొక్క వీడియోలో డే 9 అనేది గడుస్తుంది కాబట్టి ప్రస్తుతానికి ఈ రోజు ఎంత కలెక్షన్ చేసింది, ఏంటి, వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, నెట్ ఎంత, షేర్ ఎంత, ఓవర్సీస్లో ఎంత వచ్చింది, ఇండియన్ నెట్ ఎంత, ఓవర్సీస్ నెట్ ఎంత అని చెప్పి సపరేట్గా ఉంటుందండి. సో మొత్తంగా క్లారిటీగా చెప్తానమాట, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ఈ వీడియోని ఎవరూ స్కిప్ చేయొద్దు, ఎండు వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికైతే రాజాసాబ్ మూవీ కూడా ఉంది కాబట్టి సో దీనికి దానికి కంపారిజన్ చేసి చెప్దాం అనమాట. ఓకేనా, డే 1 చూసుకున్నట్లయితే ముందు రాజాసాబ్ ఉందండి. ఓకేనా, సో ఎందుకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకొని వెళ్ళారు కాబట్టి కలెక్షన్ అనేది వచ్చిందనమాట డే 1. డే టూ చూసుకున్నట్లయితే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. ఇంకా వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా ముందస్తు భాగంలో మన మనశంకర్ వరప్రసాద్ చిరంజీవి గారి మూవీ అయితే ఉందన్నమాట. మొత్తానికి లాభాల్లోకి వచ్చేసింది అనమాట. లాస్ లో వచ్చి మన రాజాసాబ్ అయితే ఉందన్నమాట. సో క్లారిటీగా తెలిసిపోతుంది. ఇక్కడ రాజాసాబ్ టీం వాళ్ళు ఎటువంటి అప్డేట్ అనేది ఇంతవరకు ఏమి ఇవ్వలేదండి. సో చూడాలి, ఏదైనా అప్డేట్ వస్తే ఏమన్నా వీడియో చేసుకునే దానికి కూడా బాగుంటుంది అనమాట. సో వీళ్ళు మనశంకర్ వరప్రసాద్ వారి టీం వాళ్ళు సో ప్రతి అప్డేట్ ని ఇస్తూ వస్తున్నారనమాట. వరల్డ్ వైడ్ 300 ఇటీవల 292 కోట్లు వరల్డ్ వైడ్ గ్రాస్ వదిలిందని సంపాదించిందని చెప్పి ఒక వీడియో అయితే ఒక పోస్ట్ అయితే వదిలేరన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక ప్రోమో అయితే వదిలేరన్నమాట. సో ఆ యొక్క ప్రోమోను కూడా మీరు చూసే ఉంటారు కంపల్సరీ. సో ఆ యొక్క ప్రోమో కూడా చిరంజీవి గారు ఎలా ఉన్నాడంటే దాంట్లో దానికోసమే బద్దలు కొట్టినట్టు ఉందన్నమాట, రికార్డులు బద్దలు కొట్టినట్టు. ఓకేనా, ఇంకా వేరే లెవెల్ చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. దీనికి సంబంధించి ప్రొడక్షన్ క్యాస్ట్, మళ్ళీ వచ్చే డిజైన్, ఆ యొక్క డ్రెస్సింగ్ స్టైలు, ఆ యొక్క మేకప్, మళ్ళీ వచ్చే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆ యొక్క సెట్టింగ్, వెంకటేష్ గారికి అయిన ఖర్చు, ఎంట్రీకి అయిన ఖర్చు, చిరంజీవి గారికి ఎంట్రీ ఖర్చు, మొత్తం వాళ్ళ రెమ్యూనరేషన్ మొత్తం అటు ఇటు చూసుకున్నట్లయితే 250 కోట్లతో నిర్మించారని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది. సో ఇంకా చూసుకున్నట్లయితే డే 1, డే 2, డే 3 అనేది ఎక్కువగా అనేది సంపాదించిందని చెప్పి ఆల్రెడీ మీకు తెలిసిందనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి డే 9 అనేది గడుస్తుంది కాబట్టి మనశంకర్ వరప్రసాద్ సో చూసుకున్నట్లయితే 3 లక్షల వరకే సంపాదించింది అనమాట. ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది. ఓకేనా, సో నాది చిన్న మనమండి, చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అన్నమాట. మార్నింగ్ షోకి నిన్న డే 8 అనేది గడిచింది కాబట్టి మనశంకర్ వరప్రసాద్ కి సో 45.51% అయితే ఉందన్నమాట ఆక్యుపెన్సీ. ఓకేనా, సో చూసుకున్నట్లయితే ఆఫ్టర్నూన్ షోకి 67.79% అయితే ఉందన్నమాట. కొంచెం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈవినింగ్ షోకి వచ్చి 74.95% అయితే ఉందన్నమాట ఆక్యుపెన్సీ. ఓకేనా, ఇంకా నైట్ షోకి ఈవినింగ్ షో అనమాట. సో ఇంకా సెకండ్ షోకి సో 50.41% అయితే ఉందని చెప్పి క్లారిటీగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక చూసుకున్నట్లయితే డే 1 కలెక్షన్ చూసుకున్నట్లయితే 32.25 crores ని సంపాదించింది అనమాట మనశంకర్ వరప్రసాద్. ఇక డే 1 చూసుకున్నట్లయితే రాజాసాబ్ 53.75 crores ని సంపాదించింది అనమాట. అంటే 53.75 లక్షలు అయితే సంపాదించింది అనమాట చూసుకున్నట్లయితే. ఓకేనా, డే 2 చూసుకున్నట్లయితే 18.75 లక్షలు అయితే సంపాదించింది అనమాట. అంటే 18.75 లక్షలు అయితే సంపాదించింది అనమాట మనశంకర్ వరప్రసాద్. ఇక ఆ మూవీ చూసుకున్నట్లయితే 26 కోట్లు అయితే ఉందన్నమాట. డే 1, డే 2 వచ్చే సమయానికి రాజాసాబ్ ముందుంది. సో మనశంకర్ వరప్రసాద్ వచ్చి వెనకాల ఉందన్నమాట. సో ఇక చూసుకున్నట్లయితే డే 3 చూసుకున్నట్లయితే 19.5 లక్షలు అయితే ఉందన్నమాట. అంటే మనశంకర్ వరప్రసాద్. ఇక రాజాసాబ్ చూసుకున్నట్లయితే 19.1 లక్ష మాత్రమే ఉందన్నమాట. డే 3లో మనశంకర్ వరప్రసాద్ ఉందండి. సో ఇంకా డే 4 చూసుకున్నట్లయితే 6.60 కోట్లు అయితే సంపాదించింది అనమాట. అంటే 6.60 లక్షలు అయితే సంపాదించింది అనమాట ఈ మూవీ. సో చూసుకున్నట్లయితే మనశంకర్ వరప్రసాద్ వచ్చి డే 4 చూసుకున్నట్లయితే 22 కోట్లు అయితే సంపాదించింది అనమాట. ఇది కొంచెం ముందు ఉందన్నమాట. ఇంక నుంచి మూవీ ముందు ఉంటుంది. ఇక డే 5 చూసుకున్నట్లయితే 19.5 లక్షలు అయితే సంపాదించింది అనమాట. అంటే 19.5 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 5 చూసుకున్నట్లయితే 4.8 లక్షలు అయితే సంపాదించింది అనమాట రాజాసాబు. ఓకేనా, సో ఇక చూసుకున్నట్లయితే డే 6 చూసుకున్నట్లయితే 18.9 లక్షలు అయితే సంపాదించింది అనమాట మనశంకర్ వరప్రసాద్. ఇక డే 6 చూసుకున్నట్లయితే 5.35 లక్షలు 5.35 లక్షలు అయితే సంపాదించింది అనమాట ఇది రాజాసాబు. ఓకేనా, సో ఇక డే 7 చూసుకున్నట్లయితే రాజాసాబు 5.35 లక్షలు అయితే సంపాదించింది. డే 7 అనేది ఇంకా 5.5 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇది వీక్ అనేది ఎండ్ అయిపోయిందండి రాజాసాబ్ది. సో టోటల్ గా చూసుకున్నట్లయితే 130.25 లక్షలు అయితే సంపాదించింది. అంటే 130.25 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ డే 7 చూసుకున్నట్లయితే 17.50 లక్షలు అయితే సంపాదించింది అనమాట. వీక్ అనేది ఎండ్ అయిపోయింది కాబట్టి అక్కడికి 160 కోట్లు అయితే జరిగిపోయింది. సో డే 8 అనేది గడిచిపోయింది, ఎక్కువ మోతాదులో సంపాదించింది. ఆ విషయం మీకు తెలిసిందే. డే 8 అనేది ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. సో డే 9 అనేది గడుస్తుంది కాబట్టి 3 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇక చూసుకున్నట్లయితే డే 8 వచ్చి
మన రాజాసాబ్ వచ్చి 3,05,00,000 అయితే సంపాదించింది అనమాట. డే 10 వచ్చి 2,26,00,000 అయితే సంపాదించింది అనమాట. డే 11 చూసుకున్నట్లయితే 16 లక్షల వరకే సంపాదించింది అనమాట. టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ లో 144 కోట్లు అయితే ఉందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి రాజాసాబ్ వచ్చి 282 వాళ్ళు ఒక అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరు అనమాట. ఓకే, అక్కడ క్లారిటీ ఉందన్నమాట. బాగానే ఉంది వరల్డ్ వైడ్ గ్రాస్. ఓకేనా. సో చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత ఉంటుంది, 290 కోట్లు అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ వచ్చి 300 కోట్ల పైనే దాటేసింది అనమాట. డే 8 ఈవినింగ్ టైంలో వదిలేరు దాన్ని. ఓకేనా. ఇంకా డే 8 లెక్క అనేది తీసుకోలేదు అనమాట. డే 7 వరకే 300 కోట్లు దాటింది అని చెప్పి చెప్పారనమాట. ఇక డే 8 అనేది తీసుకుంటే కనీసం ఒక 320 330 కోట్లు అనేది దాటేసి ఉంటుంది కన్ఫామ్డ్ గా మనశంకర్ వరప్రసాద్. ఓకేనా. సో ఇక మూవీ అనేది ఈ యొక్క మూవీ అనేది రాజాసాబ్ మూవీ అనేది కొంచెం దాటలేదు, లాస్ లో ఉంది కాబట్టి, ముక్కుతూ నిలుగుతూ వస్తుంది కాబట్టి ఇక చూడాలన్నమాట. ప్రసాద్ వచ్చి ఇంకా 250 కోట్లతో నిర్మించారు ఈ యొక్క మూవీ అనేది. ఇది ఒక లాస్ లో లేదైతే, ఈ యొక్క మూవీ అనేది లాస్ లో లేదండి, అయితే ఉందన్నమాట. ఇక చూసుకున్నట్లయితే రాజాసాబ్ మూవీ అయితే లాస్ లో అయితే ఉందన్నమాట. ఆల్రెడీ మీకు ఆ విషయం తెలిసిందే. దీనికి దానికి జనాలు ఎందుకు ఈ యొక్క రాజాసాబ్ గురించి మిక్స్డ్ టాక్ అనేది ఎందుకు వచ్చిందంటే, స్టోరీ ఎవరికి అర్థం కాలేదు. ది బెస్ట్ స్టోరీ నాకు తెలిసి, స్టోరీ పరంగా చెప్పాలంటే రాజాసాబ్ ది బెస్ట్ స్టోరీ అనమాట. ఈ మనశంకర్ వరప్రసాద్ వచ్చి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి, సో ఎక్కువగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి అడిక్ట్ అయ్యారు కాబట్టి ఒక రకంగా గొప్ప అని చెప్పుకోవచ్చు అనమాట. మొత్తానికి చెప్పాలంటే గట్టెక్కేసింది మనశంకర్ వరప్రసాద్. ఈ యొక్క మూవీ వచ్చి లాస్ లో ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇక చూడాలి ఈ మూవీ వచ్చి ఏ విధ్వంసాన్ని సృష్టిస్తుంది, ఏ విధ్వంసాన్ని సృష్టించదు అని. మొత్తానికి చెప్పాలంటే రెండు మూవీస్ కి ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క మూవీకి అయితే ఖర్చు అయితే బాగా అయ్యిందండి. అది క్లారిటీగా ఫ్రేమ్ లో చూస్తుంటే అర్థమైపోతుంది మనశంకర్ వరప్రసాద్. ఓకేనా. సో ఈ యొక్క మూవీకి కొంచెం డౌట్ గా ఉందని చెప్పి చాలా మంది చెప్తున్నారు అనమాట. కొంతమంది 450 కోట్లు అని చెప్తున్నారు అనమాట. మరి షేర్ ఎంత రావాలి అని అనేది తెలియట్లేదు అనమాట. ఇక ఓవర్సీస్ లో చూసుకున్నట్లయితే 40 కోట్లు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఏది ఇక అది రాజాసాబ్ మూవీ. మనశంకర్ వరప్రసాద్ మూవీ వచ్చి ఒక 60-70 కోట్లు అని చెప్తున్నారు అనమాట. అది ఏది నిజమో తెలియట్లేదు అనమాట. మొత్తానికి వీళ్ళు క్లియర్ గా ఒకటి వదిలేశారు, 300 కోట్ల పైనే దాటిందని. ఓకేనా. అక్కడ క్లారిటీ, ఎందుకంటే వీళ్ళు ప్రతి పోస్టర్ ని ప్రతి రోజు ఒక అప్డేట్ అనేది ఇస్తున్నారు అనమాట, క్లారిటీగా ఇస్తున్నారు అనమాట. అది మనకు మెయిన్ కావాలి. సో అది ఇక చూడాలి అసలు లాస్ట్కి ఏమవుతుందో ఏంటో అని. ఓకేనా. నెక్స్ట్ పెద్ద మూవీ వస్తుంది. ఇక ఏ విధ్వంసాన్ని సృష్టిస్తుందో మనశంకర్ వరప్రసాద్ని దాటుతుందా లేదా అనేది ప్రతి అప్డేట్ని ఇస్తానండి. ఎందుకంటే ఎంతైనా వాళ్ళు సో తండ్రి కొడుకులు కాబట్టి మాక్సిమం వాళ్ళకి కూడా పోటీ అనేది ఉండాలి, పెట్టాలి మనం. ఓకేనా. పోటీ అనేది పెడితేనే బాగుంటుంది చిరంజీవి గారికి, రామ్ చరణ్ గారికి. సో ఇదండి అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే. అది కాకుండా చిరంజీవి గారి గురించి మీకు తెలియని ఫ్యాక్ట్స్ చెప్పానండి. సో దీని వెనకాల ఒక వీడియో ఉంటుంది, దాని వెనకాల ఇంకో వీడియో ఉంటుంది. ఆ వీడియోలో చెప్పా, మీరు ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఓకేనా.